అసలు సరిపోవట్లేదు నాకు అన్ని చెప్పి చెప్పి. ప్రెస్ అండ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. అండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. శ్రీరంగనీతులు April 11th థియేటర్స్లో వస్తుంది. మా డైరెక్టర్ ప్రవీణ్ చాలా కష్టపడి చేశాడు. చాలా రోజుల నుంచి నేను తన జర్నీ నాకు ముందు నుంచే తెలుసు, కొంచెం ముందు నుంచే ఫ్రెండ్ నాకు డైరెక్టర్ ప్రవీణ్. చాలా కష్టపడ్డాడు ఈ సినిమా కోసం. ఒక మంచి కథ చెప్దాం అనుకున్నప్పుడు సో మా వైపు యాక్టర్స్ వైపు నుంచి ఎలాంటి కాంట్రిబ్యూషన్ ఇవ్వచ్చు అనుకున్నప్పుడు ఒక యాంథాలజీ అండి. సో నేను ఒక కథలో నేను, ఒక కథలో రుహాని అండ్ విరాజ్, ఒక కథ కార్తిక్. సో మంచి కథ, మంచి మెసేజ్ అని చెప్పను కానీ మంచి సినిమా చూస్తున్న ఫీలింగ్ అందరికీ ఉంటుంది. సో April 11th వచ్చి ఇలాంటి ఒక మంచి అటెంప్ట్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ మా ప్రొడ్యూసర్ వెంకట్ గారు అడగక ముందే డబ్బులు వేసేస్తారు ఆయన వాళ్ళ ఎగ్జిక్యూటివ్ కిరణ్ గారు షూట్ అయిపోయే టైంకే నేను గమనిస్తూ ఉండేవాడిని అనమాట మా ప్రొడ్యూసర్ని వీళ్ళందరినీ. సినిమా అయిపోయిన తర్వాత జనరల్గా వీక్ 1 month అలా పేమెంట్ ఇస్తారు కదా, వీళ్ళు ఈవినింగ్కి షూట్ అయిపోయిందని రెడీగా ఉండేవాళ్ళు. షూట్ అయిపోయినట్టు అప్పుడు వెళ్ళి పేమెంట్స్ ఇచ్చేసేవాళ్ళు. భలే ఉన్నారనిపించింది. వెంకట్ గారు మీకు ఆల్ ది బెస్ట్ అండి. ఆయనది ఫస్ట్ సినిమా, మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు ప్రొడక్షన్ టీం అందరూ. అండ్ మా ఎగ్జిక్యూటివ్ శేషు అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అక్షయ్ కానీ లక్ష్మి అందరికీ థ్యాంక్ యూ. అండ్ నా కో యాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుహాస్ గారు. అండ్ అనిపించింది ఇది చూద్దామే, అది చేసి ఆడియన్స్కి ఇలాంటి కథలు చెప్తే బాగుంటుంది అనిపించి చాలా పాజిటివ్గా చేశాం. అండ్ మీరు స్పెషల్గా ఆఫీస్ బ్యాగ్ బైక్ మీద వస్తున్న ఒక సీన్ చూస్తే స్టార్టింగ్ లో మీరు పడ్డ కష్టాలు ఏమైనా గుర్తొచ్చాయా మీకు? ఈ క్యారెక్టర్ తో రిలేట్ అయ్యారా? ప్రసాద్ ల్యాబ్స్కి వస్తున్న ప్రతిరోజు గుర్తొస్తాయండి నా కష్టాలు. బట్ మంచి కష్టాలే. ఓకే. అండ్ ఫైనల్ గా శ్రీరంగ నీతులు, సో ఇలా మన లైఫ్ లో మనకు చాలా మంది చెప్తుంటారు, అలా కాదురా ఇలా చూస్ చేసుకోవాలి క్యారెక్టర్స్ ని, లేదంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్ళు సో అండ్ సో ఇలా మీ లైఫ్ లో శ్రీరంగ నీతులు ఎవరైనా చెప్పారా? ఒకవేళ చెప్తే మీరు విన్నారా? వర్కౌట్ అయ్యాయా? ఎంతవరకు వర్కౌట్ అయ్యాయి? ఆ పర్సన్ ఎవరు? నీతులు చెప్పిన పర్సన్. నీతులు చెప్తే వినేటట్టుంటే అందరం బాగుపడేవాళ్ళం అండి బానే. ఎవరు అంటే మన ఎక్స్పీరియన్సే మనకి నీతులు అన్న ఫీలింగ్. సో మన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగితే ఇంకొకసారి అది ఎలా జరగకుండా చూసుకోవాలని. సో మన లైఫ్ మనకి శ్రీరంగ నీతులు. సో నైస్. సో మీ లైఫ్ లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ మీకు శ్రీరంగ నీతులు అని చెప్తున్నారు ఫైనల్ గా. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ గారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ దిస్ బిజీ స్కెడ్యూల్ ఆల్సో. అండ్ ఇవాళ మా సినిమా PRO మధు గారి బర్త్డే, సో ప్లీజ్ కేక్ కటింగ్ లో ఒకటి జాయిన్ అయిపోతే తర్వాత వెళ్ళిపోవచ్చు. హ్యాపీ బర్త్డే మధు గారు. ప్లీజ్ మైక్ ఇవ్వరా?